అర్థమెటిక్. ఈ అర్థమెటిక్లో ప్రతిరోజు మనకు ఎదురయ్యే సమస్యలు, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే దాని మీద రకరకాల ప్రాబ్లమ్స్ సాల్వ్స్ ఉంటాయి. అయితే వీటిల్లో ఈ అర్థమెటిక్లో మొదట మనము నంబర్ సిస్టమ్ అనేదాన్ని తెలుసుకోవాలి. నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ. సంఖ్యా వ్యవస్థ, దీన్నే నంబర్ సిస్టమ్ అంటాం. అసలు నంబర్స్ అంటే ఏంటి? నంబర్స్ అంటే ముందు తెలుసుకోవాల్సింది 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని నంబర్స్ అంటారు లేదా అంకెలు అంటారు. వీటిని అంకెలు. ఎంత పెద్ద ఈ అంకెలన్నిటినీ కలిపినా కూడా వచ్చేటటువంటి వాటిని సంఖ్యలు అంటారు. ఎన్ని సంఖ్యలైనా సరే వీటిల్లో నుంచి తయారు చేసి ఇవ్వాల్సిందే. వీటి యొక్క కలయికను మనము సంఖ్యలు అంటాం. ఒక సంఖ్య చూద్దాం. ఇది ఇట్లాగా 5, 3, 2, 6, 8, 7, 3, 2, 3, 0, 1 అని మనం చదవటానికి ఉదాహరణ. ఇవన్నీ వీటిల్లో కొన్ని కలిస్తే ఇలాగా ఏర్పడేదాన్ని సంఖ్య అంటాం. సంఖ్య అంటే ఇంత పెద్దదనే కాదు, చిన్న చిన్నవి అయినా సరే 2 కలిసినా 3 కలిసినా సంఖ్యలు అవుతాయి. వీటి యొక్క ఈ అంకెలు ఉండేటటువంటి స్థానాన్ని బట్టి వాటి యొక్క విలువ మారుతూ ఉంటుంది. ఇక్కడ ఇటు నుంచి మనము లెక్కేసుకోవాలి. ఇటు నుంచి ఉండేదాన్ని 1ల స్థానము, 10ల స్థానము, 100ల స్థానము, 1000ల స్థానము, 10,000 స్థానము, 1,00,000, 10 లక్షలు, 1,00,00,000, 10 కోట్లు ఇలా ఉంటుంది. దీన్ని ఏ విధంగా వాటి యొక్క స్థాన విలువలు తెలుసుకోవాలి అనేది ముఖ్యం. ఇప్పుడు స్థాన విలువలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని పక్కన ఎన్ని ఉన్నాయో అన్ని సున్నాలు పెట్టుకుని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మూడు అనేది ఎన్నో స్థానంలో ఉంది అంటే 300ల స్థానంలో అన్నాను అనుకోండి. మరి 1 ఏంటి అనిపిస్తుంది. అంటే ఈ 3 అనేది ఎక్కడుందో దాని కింద ఈ 0 ప్లేస్లో 3 అనుకుంటే ఈ 3 పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి? 2 సున్నాలు ఉంటాయి. దీని యొక్క స్థాన విలువ అంటే 3, ఈ 2 సున్నాలు అనుకుంటే ఎంత అవుతుంది? 300. అలాగే 8 ఎన్నో స్థానంలో ఉంది?
దాని యొక్క స్థాన విలువ ఎంత అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 8, ఈ 8 ఈ 0 ప్లేస్లో 8 అనుకుంటే దీని పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో చూడండి. అప్పుడు దీని యొక్క స్థాన విలువ ఎంత అయింది? 1, 10, 100, 1000, 10,000. ఇక్కడ ఎన్ని 8లు ఉన్నాయి కాబట్టి 80,000. 1 ఉంటే 10,000, 2 ఉంటే 20,000. అట్లా ఆ విధంగా వీటి యొక్క స్థానాలు, వాటి యొక్క విలువలు, వాటి మధ్య ఏ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారనేది ఇప్పుడు మనం చూసుకోవాలి. ఇందులో మనకి 10లో ఎన్ని రూపాయలు ఉన్నాయంటే 10 ఉన్నాయని చెప్తాం. 100లో ఎన్ని రూపాయలు ఉన్నాయంటే 100 ఉన్నాయి అని చెప్తాం. 250లో ఎన్ని రూపాయలు ఉన్నాయంటే చెప్తాం. ఆ విధంగానే ఇప్పుడు వీటి యొక్క వీటిలో లక్షలో ఎన్ని వేలు ఉన్నాయి అన్నారనుకోండి, కొంచెం మనం జాగ్రత్తగా దాన్ని తెలుసుకుంటే వీటిల్లో వాళ్ళు ఎక్కువగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడగబోయేది లక్షకి ఎన్ని వేలు అని అడుగుతారు. వంద వేలు 1,00,000 అవుతుంది. మిగతా అన్ని మనం ఈజీగానే తెలుసుకోవచ్చు. 300 అంటే ఎన్ని 100 ఉంటాయంటే 3 ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి 7 పక్కన 3 సున్నాలు కాబట్టి 1, 10, 100, 1000. 7 కాబట్టి 7,000 అంటాం. 7,000లో ఎన్ని వేలు ఉన్నాయంటే చెప్పచ్చు 7,000 ఉన్నాయి అని. ఆ విధంగా మిగతా అన్నీ అర్థమవుతాయి. కానీ లక్షకి ఎన్ని వేలు అని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతుంటారు. 1,00,000కి అంటాం కాబట్టి తక్కువ 1,000, 100 ఏదో అనుకోకుండా 100,000 తరచుగా అడిగే వాటిలో ఇది ఒక ముఖ్యమైనటువంటి బిట్. లక్షకి ఎన్ని వేలు అనేది. తర్వాత ఇప్పుడు స్థాన విలువల యొక్క తేడా చూద్దాం. వీటిలో ముఖ్యంగా అడిగేది ఏంటంటే మనకి ఈ విధంగా ఒక సంఖ్య ఇచ్చి స్థానాల యొక్క భేదం అంటే ఇద్దరి మధ్య 10కి 4కి ఎంత భేదము, 4కి 2కి మధ్య ఎంత తేడా ఉంది అని కంపేర్ చేస్తుంటారు. అట్లాగే వీటి యొక్క స్థాన విలువల మధ్య తేడా కూడా ఎంత అని మనల్ని క్వశ్చన్ వేస్తుంటారు. కింద మనకి ఆన్సర్లు ఏ ఇంత, బి ఇంత, సి ఇంత, డి ఇంత అంటుంది. మనం ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేసుకొని ఆ ఆన్సర్ని మనం ఎంపిక చేసుకోవాలి. వాటిలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ 2 స్థానాల విలువల మధ్య తేడా ఎంత అన్నారు. 7 యొక్క స్థాన విలువ ఇందాక మీకు 0 వేసి చూపించాను కదా, అట్లా 7 పక్కన ఎన్ని సున్నాలు వస్తాయి? 1, 2, 3 సున్నాలు వస్తాయి. తేడా అంటే మైనస్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. 1 యొక్క స్థాన విలువ ఎంత అంటే పక్కన 0 లేవు కాబట్టి 1 అంటాం. అప్పుడు దీని కింద 1 వేసుకొని 7,000 మైనస్ 1 ఈ 2 సబ్ట్రాక్షన్ చేస్తే వాటి మధ్య తేడా ఎంత మనకి తెలిసిపోతుంది. 6,999 ఇది ఆన్సర్. అట్లాగే 8, 3 ఈ స్థాన విలువల యొక్క తేడా ఎంత అన్నారనుకోండి. 8 పక్కన ఎన్ని అంకెలు ఉంటే అన్ని సున్నాలు.
1 2 3 4. అట్లాగే 3 పక్కన ఎన్ని ఉన్నాయి? 2 సున్నాలు. 3 2 0. వీటిని మనం ఇలా చేసుకోలేనప్పుడు ఒకదాని కింద ఒకటి వేసుకొని ఇలా ఇక్కడికి అప్పు తీసుకొని వస్తే 10 అవుతుందంట. 10 నుంచి 9 3 పోతే 7, ఇక్కడ 9 ఉంటుంది కాబట్టి 9, ఇక్కడ 8. ఈ విధంగా వీటి యొక్క స్థాన విలువ ఈ విధంగా ఇక్కడ 8 కదా, 8 నుంచి ఒకటి అప్పు పోయింది కాబట్టి మనకి 7. ఈ విధంగా వచ్చిన దాన్ని ఆన్సర్లలో ఉంటే దాన్ని ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని స్థాన విలువల తేడా ఎంత అని అడిగినప్పుడు ఈ విధంగా చూసుకోవాలి. దీంట్లో కొంత ఈజీ మెథడ్ కూడా అలవాటు చేసుకుంటే ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. ఈ విధంగా తీసివేత కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు 80,000 నుంచి 1 పోతే 7, ఈ 4 బదులు 4 9. అలాగే ఈ 300లో 1 పోతే 299. ఈ విధంగా తీసేసినా కూడా సరిపోతుంది. 9లో 9 పోతే 0, 9లో 9 పోతే 0, 9లో 2 పోతే 7, ఈ 9 ఇలా తెచ్చుకుంటాం 7. ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం పరీక్ష హాల్లో ఈ విధంగా వచ్చినప్పుడు ఇది మనం ఎప్పు తెచ్చుకోవటం ఈ కన్ఫ్యూజ్ అవుతాం అనుకున్నప్పుడు ప్రాక్టీస్ అయిన తర్వాత ఈ విధంగా చేసుకుని కరెక్ట్ ఆన్సర్ని రాబట్టచ్చు. వీటిని మనము స్థాన విలువలు, వీటిని మనము స్థాన విలువలు అంటాం. ఓకే. ఇప్పుడు స్థాన విలువలు అనేవి అయిపోయిన తర్వాత అసలు ఈ నంబర్స్కి వేటికి ఏ విధంగా పిలుచుకుంటారు, వాటి పేర్లు ఏంటి అనే వాటిల్లో మొదటిది సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలను ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అంటారు. న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఈ న్యాచురల్లో ఎన్ అనే అక్షరం మొదలైంది కాబట్టి న్యాచురల్లో దీనిని ఎన్ తోటి సూచిస్తారు. రేపు ఎగ్జామ్స్లో దీని మీద బిట్టు ఏ విధంగా అడగచ్చు అంటే సహజ సంఖ్యలను దేనితోటి సూచిస్తారు అని అడగచ్చు. అప్పుడు సహజ సంఖ్యలను ఎన్ అనే లెటర్ తోటి సూచిస్తాము అనేది చూసుకోవాలి. ఒకవేళ ఈజీ బిట్టు అనుకొని ఇంత ఈజీ ఎందుకు ఉంటుందిలే అనుకొని మనం గెస్ట్ చేయం. ఆ సహజ సంఖ్యలు అంటే ఎన్ తోటి సూచిస్తాం. ఈ సహజ సంఖ్యలు వేటితో మొదలవుతాయి అనేది చూద్దాం. 1 2 3 4
5 6 7 8 9 వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ చిన్న విషయం గమనించాలి, వీటిలో 0 అనేది రాలేదు. అంటే సహజ సంఖ్యలు 1 దగ్గర నుంచి మొదలయ్యి ఉండేటటువంటి వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు, సహజ సంఖ్యలు అంటారు. దీని మీద కూడా మనకి న్యాచురల్ నెంబర్స్ వేటితో మొదలవుతాయి అని అడగచ్చు. దేనితో మొదలవుతుంది? 1 తోటి మొదలవుతాయి. ఇక 1 తర్వాత ఎన్నైనా కావచ్చు, ఆ విధంగా కూడా అడగచ్చు. న్యాచురల్ నెంబర్స్ వేటితో మొదలవుతాయి? ఆన్సర్ 1 తోటి మొదలవుతుంది. ఇది న్యాచురల్ నెంబర్స్. చూడండి, వీటి మీద మళ్ళా ఇంకా ఈ న్యాచురల్ నెంబర్స్ మీద చిన్న ప్రాబ్లమ్స్ ఏమడగచ్చు అంటే, ఈ న్యాచురల్ నెంబర్స్ మనకి ఏదో 1 2 3 ఈ మొదటి 3 సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే మామూలుగా కూడుకోవచ్చు. 3 2 5 అవుతుంది, 5 1 6 అని కూడుకొని ఆన్సర్ చెప్పచ్చు. కానీ ఎక్కువ అడిగినప్పుడు మనము ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ముఖ్యం. దీనికి ఒక ఫార్ములా ఉంది, అది మనము రోజువారీ ప్రాక్టీస్లో గుర్తుపెట్టుకోవచ్చు. సహజ సంఖ్యకి మా ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 8 వరకు ఉన్న అంకెల యొక్క మొత్తము ఎంత అంటే అది కూడా మనం కొంచెం టైం తీసుకుంటుంది. ఈ సూత్రం గుర్తుకు రానప్పుడు టైం తీసుకొని 8 ఎంత, 7 ఎంత, 6 ఎంత, 5 ఎంత, 4 ఎంత అని కూడుకోవచ్చు. కానీ మొదటి నుంచి ఒక 20 సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే టైంతో కూడుకున్నది కాబట్టి సింపుల్గా ఇటువంటి సూత్రం ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 వరకు తీసుకుందాం. మొదటి 6 సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అన్నారనుకోండి, ఎన్ అంటే మొత్తం 6 ప్లస్ 1/2 6 1 7 6 ఇంటూ 7/2 2 3 6 కొట్టివేత చేసుకుంటే అప్పుడు 3 ఏళ్ళు 21. అంటే ఇంతవరకు 6 అంకెల యొక్క 6 సహజ సంఖ్యలు, మొదటి 6 సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే ఈ విధమైనటువంటి సూత్రంతో మనం కనుక్కోవచ్చు. కూడుకొని చూస్తే 6 5 11 11 1 4 15 15 1 3 18 2 20 1 21. ఇలా తక్కువ ఇస్తే కూడుకోవచ్చు. ఒకవేళ 20 15 అలా ఇచ్చినప్పుడు ఈ సూత్రం ద్వారా మనం ఆన్సర్ని రాబట్టవచ్చు. తర్వాత నెక్స్ట్
రెండవది పూర్ణ సంఖ్యలు. ఇక్కడ పూర్ణము అంటే మనము ఏదైనా మనకి గుండ్రంగా ఉండేదాన్ని, లేకపోతే పూర్ణము అనేది గుండ్రంగా ఉండేదాన్ని మనం ఊహించుకుంటాం. అంకెలలో గుండ్రంగా ఉండేది మనకి ఒకటే, 0. 0 తర్వాత 1, 2, 3, 4, 5 ఎక్సెట్రా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది 0 కాకుండా వాటిని మనం ఏమంటాం? సహజ సంఖ్యలు అంటాం. ఈ సహజ సంఖ్యలకు ఏదొచ్చి యాడ్ అయింది? 0. దీన్ని మనం వివరంగా చదువుకుంటే 0 మరియు సహజ సంఖ్యలు కలిస్తే పూర్ణ సంఖ్యలు. మనకి ఈ క్రింది వాటిలో పూర్ణ సంఖ్యలు అని ఈ విధంగా అడగచ్చు, లేదా 0 మరియు సహజ సంఖ్యలను కలిపి ఏమంటారు అని కూడా అడగచ్చు. తర్వాత పూర్ణ సంఖ్యలను కూడా దేనితోటి సూచిస్తారు? పూర్ణ సంఖ్యలు, ఇది గుండ్రంగా ఉంది కాబట్టి దాన్ని మనం హోల్ అంటాం. కాబట్టి మొత్తం 0 మరియు మొత్తం కాబట్టి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్లో మొదటి అక్షరము W. పూర్ణ సంఖ్యలు ఇందులో అడిగేది 2, 3 ఉంటాయి. పూర్ణ సంఖ్యలు వీటితో మొదలవుతాయి. 0తో మొదలై 1, 2, 3 ఇక ఎన్నైనా సరే పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలను ఏ అక్షరంతో సూచిస్తారు అంటే W. ఎందుకు? వాటిని ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటారు కాబట్టి. ఈ విధంగా పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్యలు బదులు పూర్ణ, మనం అంకెలే కాబట్టి పూర్ణాంకాలు అని అనుకోవచ్చు. పూర్ణాంకాలు. ఎందుకంటే విడివిడిగా ఒక్కొక్కటి ఉండేవి కాబట్టి వాటిని మనం అంకెలు అంటాం కాబట్టి పూర్ణాంకాలు అంటాం, హోల్ నెంబర్స్. తర్వాత మూడోది పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు. వేటిని పూర్ణ సంఖ్యలు అంటాం. 0 పూర్ణ అన్నారు కదా, 0 తర్వాత ఏమేమి మొదలవుతాయి? 1, 2, 3, 4 ఇలా ఎక్సెట్రా. అట్లాగే 0 కంటే తక్కువ -1, -2, -3 ఎక్సెట్రా. ఇట్లా 0 కంటే
ఎక్కువైన అంకెలను 0 కంటే తక్కువ ఉన్న వీటిని కలిపి పూర్ణ సంఖ్యలు అంటాం. ఈ పూర్ణ సంఖ్యలను మనం గుర్తించడానికి మధ్యలో ఏముంటుంది? 0. మనకి పూర్ణ సంఖ్యలను Z తోటి సూచిస్తారు. ఎందుకు అంటే ప్రతిదాన్ని మనం అవకాశం ఉన్న వాటికి మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి, లేని వాటిని మనం బైహార్ట్ చేసుకోవాలి. పూర్ణ సంఖ్యలు మధ్యలో 0 ఉండి 0కి ఒకవైపు 1 2 3 4 5 అట్లా దానికంటే తక్కువగా -1 -2 -3 అంటే వీటిని ధనపూర్ణ సంఖ్యలు 0 దగ్గర నుంచి, వీటి నుంచి రుణ అంకెలను ఈ మొత్తాన్ని కలిపి మనము పూర్ణ సంఖ్యలు అంటాం. వీటిలో మధ్యలో ఉండేది 0 కాబట్టి జడ్తో మొదలవుతుంది. ఆ విధంగా జడ్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే పూర్ణ సంఖ్యలను మనం దేంతో సూచిస్తారు? ఏ నెంబర్తో దేంతో సూచిస్తారు అన్నప్పుడు జడ్ గుర్తుకు రావాలి. ఓహో, మధ్యలో 0 ఉంటుంది అని. తర్వాత 4వది సరి సంఖ్యలు. సరి సంఖ్యలు వీటిని ఇంగ్లీష్లో ఈవెన్ నంబర్స్ అంటారు. ఈవెన్ నంబర్స్ అంటాం. 2 తోటి భాగాహారము చేస్తే శేషము 0 వచ్చే మాట అయితే వాటిని ఈవెన్ నంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ 2 4 6 8 10 12 ఇట్లా సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 10 12 ఈ విధంగా వీటన్నిటినీ కూడా మనం సరి సంఖ్యలు అంటాం. వీటిని 2 తోటి భాగాహారం అంటే డివిజన్ చేస్తే శేషము 0 రావాలి, 0 రావాలి. అటువంటి వాటిని ఈవెన్ నంబర్స్ అంటారు. తర్వాత ఆడ్ నెంబర్స్. బేసి సంఖ్యలు. ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే 2 తోటి భాగాహారం చేస్తే శేషము 0 వస్తే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. బేసి సంఖ్యలు అంటే 2 తోటి భాగాహారము చేస్తే శేషము 0 రాదు, అటువంటి వాటిని బేసి సంఖ్యలు అంటాం. 1 3 5 7 9 11 13 ఇట్లా ఎక్సెట్రా వీటిని బేసి సంఖ్యలు లేదా ఆడ్ నెంబర్స్ అంట. వీటి మీద రకరకాల ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారు అనేది చూద్దాం. వీటి మీద ఏ విధంగా అడగచ్చు ప్రాబ్లమ్స్?
రెండు సరి సంఖ్యలను కూడండి. ఇక్కడే మనమే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలా ఎదురుగా పెట్టుకొని రెండు సరి సంఖ్యల మొత్తం ఎంత అని మనం క్వశ్చన్ వేసి ఆలోచించే పని లేకుండా ఇలా వేసుకొని కూడా మనం చూసుకోవచ్చు. రెండు సరి సంఖ్యలను కూడితే ఏమొస్తుంది? 2 4 ఎంత వస్తుంది? 6. లేదా 2 + 6 ఎంత? 8 వస్తుంది. అంటే రెండు సరి సంఖ్యలను కూడితే సరి సంఖ్యే వస్తుంది. మనమే క్వశ్చన్ తయారు చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఈ క్వశ్చన్ బట్టి పట్టుకోకుండా రేపు రెండు సరి సంఖ్యలు కూడితే ఏమొస్తుంది అంటే రెండు సరి సంఖ్యలు అనుకోకుండా సరి సంఖ్యలు వేసుకొని రెండు సరి సంఖ్యలు కూడుకొని ఈ రెండు సరి సంఖ్యలు కూడితే మళ్ళా తిరిగి సరి సంఖ్య వస్తుంది. మనం ఆన్సర్ ఆ విధంగా గుర్తించవచ్చు. సరే, అట్లాగే ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య లేదా సరే బేసి సంఖ్యల్లోకి వద్దాం. రెండు బేసి సంఖ్యలు కూడితే ఏమొస్తుంది? బేసి సంఖ్యలు ఈ విధంగా వేసుకున్నాం. బేసి సంఖ్యలు 2 అంటే 3 7 అనుకుంటే 10 వస్తుంది. 10 అనేది 2 తోటి భాగాహారం చేస్తే శేషము 0 వస్తుంది. అంటే రెండు బేసి సంఖ్యలు కూడినా కూడా సరి సంఖ్య అవుతుంది. రెండు సరి సంఖ్యలు కూడుకున్నా సరి సంఖ్య వస్తుంది. అలాంటప్పుడు ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య కూడితే ఏమొస్తుంది మనం ఇక్కడే కంపేర్ చేసుకోవచ్చు. ఒక సరి సంఖ్యలో వీటిలో ఏదో ఒకటి తీసుకుందాం. 4 బేసి సంఖ్యలో ఒకటి తీసుకుందాం. 4 + 3 ఎంత అవుతుంది? 7. 7 అనేది 2 తోటి భాగాహారం చేస్తే శేషము 0 రాదు. కాబట్టి సరి సంఖ్య బేసి సంఖ్య ఏది చూసుకుని కంపేర్ చేసి కూడినా కూడా ఆన్సర్ మనకి బేసి సంఖ్య వస్తుంది. అంటే రెండు సరి సంఖ్యలు కూడినా సరి సంఖ్యే, రెండు బేసి సంఖ్యలు కూడినా బేసి సంఖ్యే. ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య కూడినప్పుడు మాత్రం బేసి సంఖ్య వస్తుంది. వీటిని మనం బట్టి పట్టే పని లేకుండా ఈ విధంగా కంపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇంతవరకు అయితే మనం ఈ విధంగా కంపేర్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా సరి సంఖ్యలు ఈ విధంగా ఇచ్చి వీటిల్లో మొదటి 4 సరి సంఖ్యల యొక్క మొత్తము ఎంత అన్నప్పుడు ఈ విధంగా వేసుకొని 8 6 ఇంత 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 అని కూడుకొని మనం చేసుకోవచ్చు. 8 6 14, 4 18, 2 20 అని చేసుకోవచ్చు. దాన్ని సూత్రం రూపంలో అంటే ఇంత కాకుండా ఎక్కువ అడిగారు అనుకోండి, మొదటి 15 సరి సంఖ్య ఎంత, ఇంకొంచెం లోతుగా మొదటి 50 సరి సంఖ్యలు ఎంత, ఈ విధంగా అడిగినప్పుడు వాటిని మనం ఒకదానికి ఒకటి యాడ్ చేసుకోవాలంటే ఎక్కడో ఒక చోట కన్ఫ్యూజ్ అయిపోయి తెలిసి ఆన్సర్ తెలిసినట్టే ఉంటుంది, మనం గుర్తించడానికి లేట్ అవుద్ది, సమయం అయిపోద్ది. దానికోసం ఒక సూత్రం ఉంది. సరి సంఖ్యల యొక్క మొత్తం కనుక్కోవడానికి సూత్రము n × n+1. సంఖ్యల మొత్తం. సరి సంఖ్యల మొత్తం అని అడిగినప్పుడు n × n+1 వేసుకొని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇది చేసినప్పుడు 8 6 14 18 20 వచ్చింది ఆన్సర్. ఈ మొత్తం ఎంత? 4 ఉన్నాయి. 4 × 4 + 1. ఇంకా వేగంగా అయితే ఇక్కడే మనం చూసి చేసుకోవచ్చు. 4 + 1 5. 4 × 5 20. ఇట్లా కొన్ని అయితే పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 15 అడిగారు, 15 × 16. ఈ విధంగా సూత్రం గుర్తు రానప్పుడు కూడా సరి సంఖ్యల మొత్తం ఎంత
50 సరి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు అనుకోండి, 50 × 51 ఆ విధంగా చేసుకొని రాబట్టవచ్చు. సరే, ఈ విధంగా సరి సంఖ్యలు. మరి బేసి సంఖ్యలు మొత్తం ఎంత? మొదటి 4 లేకపోతే మొదటి 5 అయితే మనం కూడుకోవచ్చు. ఎక్కువ అడిగితే ఏ విధంగా చేయాలి? మొదటి 4 బేసి సంఖ్యల మొత్తం ఎంత? ఆ విధంగా అడిగినప్పుడు మొదటి 4 కదా అడిగింది, n². మొదటి 4 అంటే మొదటి 4 వేసుకోవాలి, కానీ 4వదైన 7 వేసుకోకూడదు. ఒకసారి కన్ఫ్యూజన్ అయ్యేది అక్కడే. మొదటి 4 బేసి సంఖ్యల మొత్తం ఎంత అన్నప్పుడు 4 కదా మనల్ని అడిగింది. 4 n ప్లేస్లో 4². 4 16. అంతేగాని ఒక్కోసారి మనం ప్రాక్టీస్ తక్కువగా ఉన్నప్పుడు మొదటి 4 అంటే 4 ప్లేస్లో 7 ఉంది కదా అంటే 7 × 49 అని కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా కాకుండా మొదటి 4 7 5 12 3 15 1 16 ఇలా నిర్ధారణ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి దాదాపుగా సహజ సంఖ్యలు మొత్తము, అట్లాగే సరి సంఖ్యలు, ఈ బేసి సంఖ్యల మీదే దాదాపుగా ఈ విధంగా సూత్రాలు ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ ఆ 3 సూత్రాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం లోతుకు పోతే ఏ విధంగా అడుగుతారు అనేది చూద్దాం. అందులో ఇవి నోట్ చేసుకుంటాం. తర్వాత ప్రైమ్ నంబర్స్. ప్రధాన సంఖ్యలు, వీటిని మనము ప్రైమ్ నంబర్స్ అంటాం. మనం ప్రధాన సంఖ్యలు అంటే 1 నుంచి 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఈ విధంగా అడుగుతుంటారు. అసలు ప్రధాన సంఖ్యలని మనం ఏ విధంగా గుర్తించవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా 100 వరకు తీసుకుంటే వాటిల్లో మనం ప్రధాన సంఖ్యలను ఏ విధంగా గుర్తించవచ్చు అనేది చూసుకోవాలి. వీటిల్లో వేటికైనా సరే 2 తప్ప ఎక్కువ కారణాంకాలు ఉండకూడదు. ఫస్ట్ సూత్రం
2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి వాటికి. అటువంటి వాటిని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. ఇప్పుడు 1 అనేది తీసుకుంటే అసలు కారణాంకాలు అంటే ఏంటి? 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయంటే మిగతా కారణాంకాలు ఏంటి అంటే వీటిల్లో వేటినైనా సరే మనము ఏదో ఒక దాంతో భాగాహారము చేస్తే శేషము 0 కాకుండా ఉంటే దాన్ని కారణాంకం అంటారు. శేషము 0 మాత్రమే రావాలి, అది దాని యొక్క కారణాంకం అయింది. శేషం 0 రాకపోతే కారణాంకం కాదు. ఆ విధంగా మనం ప్రైమ్ నంబర్స్ని గుర్తించవచ్చు. వాటిల్లో 1 అనేది తీసుకుంటే ఇది దేనితోటి భాగాహారం చేయబడుద్ది? 1 తోటే చేయబడుద్ది. 1 1 1 శేషము 0 వచ్చింది. మరి శేషం 0 వచ్చింది కదా, మరి ఇది ప్రధాన సంఖ్య కావాలి కదా, కానీ 2 కారణాంకాలు ఉండాలి. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు అని మనం నిర్ధారణ చేసుకోవాలి. ఒకటి అనేది కాదు. ఎందుకని? దీనికి 0 వచ్చింది శేషము, కానీ 1 తోటి భాగాహారం చేస్తే వచ్చింది. ఇంకొక కారణాంకం లేదు భాగాహారం చేయటానికి, అందుకని ఇది ప్రధాన సంఖ్య కాదు. సరే, 2 చూద్దాం. 1 తోటి భాగాహారము చేయబడుద్ది. 1 2 2 శేషము 0 వచ్చింది. తర్వాత 2 1 శేషము 0. ఇంకా ఈ రెండింటితోటే భాగాహరించగలము, ఇంకా మిగతావి లేవు. అంటే 2కు ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 1 2. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదా? 2 కారణాంకాలే ఉన్నాయి, 3 లేవు. కాబట్టి 2 కారణాంకాలే ఉన్నాయి. కాబట్టి అసలు కారణాంకమే లేకపోయినా 1 ఉన్నా ప్రధాన సంఖ్య కాదు, 2 కన్నా ఎక్కువ ఉంటే ప్రధాన సంఖ్య కాదు. ఈ విధంగా 2 మాత్రమే భాగాహారము చేయబడితే దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్ కాదు అని మనం గుర్తించవచ్చు. అలాగే 3 తీసుకుంటే ఇది 1తో భాగాహరించబడుద్ది. 1 3 3 శేషము 0. ఓకే, మరి 2తో పోద్దా? 2 1 2 శేషము 1. కాబట్టి శేషం అనేది 0 రావాలి. కాబట్టి 2 తోటి కూడా పోవలేదు. సరే, 3తో పోద్దా? 3 1 3 శేషము 0. కాబట్టి ఇక్కడ 1తో పోయింది, 2 తోటి పోలేదు, 3 తోటి పోయింది. అంటే 3కి ఇక్కడ చూసుకోవాలి. 3కు ఎన్ని కారణాంకాలు? 2 కారణాంకాలు. 4తో భాగాహరించబడుద్దా? భాగాహరించబడదు. 5 తోటి భాగాహరించబడదు. ఇట్లా మనం ఎన్ని తీసుకున్నా కూడా 2తోటే భాగాహరించబడాలి. ఆ విధంగా మనం ప్రైమ్ నంబర్స్ని నిదానంగా గుర్తుపెట్టుకుంటూ సొంతంగా బట్టి పట్టకుండా ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతేగాని ప్రైమ్ నంబర్స్ ఇన్ని ప్రైమ్ నంబర్స్ అనేది మనం చూడకూడదు. 1 ఇవ్వంగానే
అది దేనితోటి 2 తోటి బాగా హరించబడుద్దా, 3 తోటి బాగా హరించబడుద్దా, 4 తోటి, ఇలా చూసుకుంటూ పోయి రెండింటితో తప్ప మిగతా వాటితోటి బాగా హరించబడకపోతే దాన్ని ప్రైమ్ నంబర్గా గుర్తించవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఒక చిన్న వాటిని అయితే మనం గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 6547 అన్నామనుకో, అది ప్రైమ్ నంబరా కాదా అని అడిగినప్పుడు దానికి ఇట్లాగా అడిగి కింద ఆన్సర్ని కనిపెట్టండి అంటే కనుక్కోవచ్చు. చిన్నగా వీటిని కింద ఉన్నటువంటి వాటితోటి ఒక్కొక్క దానితో భాగాహారం చేసి కనుక్కోవచ్చు. అంటే ఒకదానికి భాగాహారం చేస్తే శేషము 0 రాకుండా ఉంటే అది ప్రైమ్ నెంబర్స్ అవటం, ఆ విధంగా కనుక్కోవచ్చు. కానీ ఈ విధంగా ఇచ్చిన వాటికి ప్రైమ్ నెంబరా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు వాటికి నెక్స్ట్ మనం చెప్పేటటువంటి వాటిల్లో ఆన్సర్ తెలుస్తుంది. ముందు ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ని 3 కూడా ప్రైమ్ నెంబర్ అనేది గుర్తించాలి. అట్లాగే 4 తీసుకుంటే 1 తోటి భాగాహరించబడుద్ది, 2 తోటి భాగాహరించబడుద్ది, 3 తోటి భాగాహరించబడదు. ఎట్లా చూద్దాం. 3 1 3, శేషము 0. 3 తోటి భాగాహరించబడు, శేషము 1. 3 తోటి భాగాహరించబడదు. మళ్ళీ 4 తోటి 4 1 4, శేషము 0. 4 తోటి భాగాహరించబడుద్ది. కాబట్టి ఈ 4ని ఏమేమి భాగాహరించగలుగుతున్నవి? 1 2 3 లేదు, 4 కూడా భాగాహరించబడుతుంది. అంటే అప్పుడు ఎన్ని కారణాంకాలు అయినాయి? 1 2 3 అయినాయి. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకని? ప్రైమ్ నెంబర్ యొక్క మొదటి సూత్రం ఏంటి? 2 కారణాంకాలు మాత్రమే ఉండాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే మనకు ప్రైమ్ నెంబర్స్ అనేవి గుర్తుంటాయి. అంతేగాని బట్టి పట్టాల్సిన పని లేదు. కొన్ని సూత్రాలను మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి వాటిని ప్రాక్టీస్ మీద మనం చేసుకోవాలి. 4 ప్రైమ్ నెంబర్ కాదు. అలాగే 5 కూడా తీసుకోవాలి. 1తో పోద్ది, 2తో పోదు, 3తో పోదు, 4తో పోదు, మళ్ళీ 5 తోటి పోద్ది, 6తో పోతే పోదు, ఇంకా దేనితోటి పోదు. అంటే దీనికి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 1 మళ్ళా అది దాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి. 1 మరియు దానికదే, దాని చేతనే భాగాహరించబడే వాటిని ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్ అంటారు. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళకి నిదానంగా చెప్తే అర్థమైంది కాబట్టి చెప్తాం. ఆ విధంగా మనం ప్రైమ్ నంబర్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇలా గుర్తించవచ్చు. ఇలా చేసుకుంటూ పోతుంటే 100 లోపు అయితే ఎన్ని ఉంటాయి, 50 లోపు అయితే ఎన్ని ఉంటాయి అనేది మనం ఫిక్స్డ్గా తెలుసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటూ పోతే 1 నుంచి 100 వరకు అయితే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉండొచ్చు అనేది ఈ విధంగా కష్టపడి ఇప్పుడు చేయాల్సిన పని లేకుండా 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అంటే 25 అని మనం ఈ విధంగా చేసుకుంటూ పోతే దాన్ని గుర్తించవచ్చు. 2 కారణాంకాలే ఉంటాయి కాబట్టి ఆ విధంగా పోవచ్చు. ఇక్కడ మరి 1కి 1 కారణాంకం, 2 కారణాంకాలు లేవు. దానికి ఇంకొక పేరు పెట్టుకొని పిలుచుకుంటారు. ఈ విధంగా ప్రధాన సంఖ్యలను మనం గుర్తించవచ్చు. దీంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది వాక్య రూపంలో కనుక అడిగే మాట అయితే 1
మరియు దానికదే దాని చేత భాగారించబడితే దానిని ఏమంటారు అని అడిగిన ప్రధాన సంఖ్యలు అంటారు అని చెప్పాలి. ఒకసారి 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయో చూడండి. ఓకే, తర్వాత ఒక్కొక్కటి. మరి ప్రధాన సంఖ్యలు కాని వాటిని ఏమంటాము? మరి మిగతా వాటిని అంటే సంయుక్త సంఖ్యలు. ప్రధాన సంఖ్యల్లో ఒక చిన్న ఇది కూడా అడగచ్చు. ప్రధాన సంఖ్యల్లో ఒక్కటే ఒక్క సరి సంఖ్య ఉంది, దాన్ని కూడా ఈ విధంగా అడగచ్చు. ప్రధాన సంఖ్యలలో గల ఏకైక సరి సంఖ్య. రెండు అనేది ఈవెన్ నెంబర్. మిగతా అన్నీ కూడా ఆడ్ నెంబర్సే, ప్రైమ్ నెంబర్స్. కానీ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ కాదు. ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. ఎందుకు? ఆడ్ నెంబర్స్లో 9 ఉంటుంది. ప్రధాన సంఖ్యలో గల సరి సంఖ్య 2. ఓకే, ఈ ప్రధాన సంఖ్యలలో 1 ప్రైమ్ నంబర్స్ కాకుండా మిగతా వాటి అన్నిటినీ కూడా సంయుక్త సంఖ్యలు అంటారు. సంయుక్త సంఖ్యలు 1 మరియు మిగతా ప్రధాన సంఖ్యలు కాని వాటన్నిటిని 4, 6, 8 ఇట్లా వీటన్నిటినీ కూడా సంయుక్త సంఖ్యలు అంటాం. 2 అనేది ప్రధాన సంఖ్య, 3 అనేది ప్రధాన సంఖ్య. కాబట్టి 4, 6, 8 వీటిని సంయుక్త సంఖ్య. మీకు దీని మీద ఏ విధంగా బిట్ అడగచ్చు అంటే, ఈ క్రింది వాటిలో సంయుక్త సంఖ్యను గుర్తించండి అంటారు. అప్పుడు సింపుల్గా మిగతావన్నీ కూడా బేసి సంఖ్యలు ఇచ్చి ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి ఎక్కడో ఒక దాంట్లో ఈ విధంగా ఇస్తారు. ఇచ్చినప్పుడు వీటిని సంయుక్త సంఖ్యలు అని గుర్తించాలి. ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్లో ఇదొకటి. ఫస్ట్ ఏంటంటే ప్రధాన సంఖ్యలలో గల ఏకైక సరి సంఖ్య ఏమిటి గుర్తుపెట్టుకోవాలి. 2. తర్వాత సంయుక్త సంఖ్యలలో ఈ క్రింది వాటిని సంయుక్త సంఖ్య అంటారు. అప్పుడు ప్రధాన సంఖ్యలు కాని వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. వాటిని ఈ విధంగా గుర్తించి 4 దగ్గర నుంచి 6 కానీ 8 కానీ వాటన్నిటి కూడా సంయుక్త సంఖ్యలు అంటారు.
తర్వాత ఇంకో కవల ప్రధాన సంఖ్యలు అంటారు.